హలో ఎవ్రీవన్. అయితే షీర్ కుర్మా అనేది మనం పేణితో కూడా చేసుకోవచ్చు, లేదా ఇలా సేమియాతో కూడా చేసుకోవచ్చు. మనం ఈరోజు మంచిగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని సేమియాతో ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని మీ చాయిస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి దాంట్లో మంచిగా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోండి. దాంట్లో నేను ఈ సేమియా తీసుకుంటున్నాను. ఇవి థిన్ అండ్ ఆల్రెడీ రోస్టెడ్ సేమియా అనమాట. చూసారు కదా, బ్రౌనిష్ షేడ్లో ఉన్నాయి. ఇవి ఆల్రెడీ రోస్టెడ్ అనమాట. ఇప్పుడు మనం దీంట్లో ఫుల్ క్రీమ్ మిల్క్ అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకోవడం ఎందుకంటే ఇది మనం నెక్స్ట్ డే తినేటప్పుడు ఓన్లీ క్రీమ్ మిల్క్ యాడ్ చేస్తే గట్టిగా ముద్దగా అయిపోతుంది. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకుంటే ఏంటంటే చాలా టేస్టీగా మళ్ళీ ఫ్రెష్గా చేసుకున్నట్టు ఉంటుంది అనమాట. సో అది కొంచెం ఉడికిపోయిన తర్వాత ఇలా మిల్క్ మేడ్ కూడా వేసుకోవచ్చు అండ్ ఈక్వల్ పోర్షన్స్ ఆఫ్ షుగర్ వేసుకోవచ్చు, లేదా మొత్తము బెల్లం పౌడర్ కానీ బెల్లం సిరప్ కానీ కూడా వేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ కొంచెం షుగర్ అండ్ కొంచెము మిల్క్ మేడ్ అనేది వాడుతున్నాను. కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుంటున్నాను. సో అయిపోయింది. కొంచెం ఉడికిన తర్వాత దీన్ని ఇంకా దింపేసుకోవచ్చు. దింపేసుకున్న తర్వాత ఇలా మంచిగా మళ్ళీ డ్రై ఫ్రూట్స్ కానీ నెయ్యి కానీ వేసుకొని గార్నిష్ చేసుకొని వేడిగా తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.